రోజు అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈ రోజున ప్రారంభిస్తున్నాం. అందులో మూడవ ప్రోగ్రామ్ అయిన ఫారెస్ట్ అకాడమీకి ఒక శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఇది 18 కోట్ల వ్యయంతో అటవీ శాఖ ఫ్రంట్ లైన్ సిబ్బందికి అడవుల సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలు మెలకువలు కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతోటి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ అకాడమీ అటవీ విద్య అభివృద్ధికి, పరిశోధనకి, పర్యావరణ పరిరక్షణకు, గ్రీన్ కవర్ పెంపుకు దోహదం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఒక 50% మనకు 33% ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసం అని. దాంట్లో 50% ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం. సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ, ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి. అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలకు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి, దానికి అందించడానికి కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ భవన నిర్మాణానికి సహకారం అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.